నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పశ్చిమాసియాలో మళ్లీ అనిశ్చిత పరిస్థితులు కనిపిస్తూ ఉండడంతో దేశీయ మార్కెట్లలో ఊగిసలాటకి ఎక్కువ అవకాశం కనిపిస్తోంది. హార్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించడం స్టాక్ మార్కెట్లపై ఈరోజు ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే ఆర్థిక ఫలితాలు రాణిస్తూ ఉండడం, షేర్ల ధర సౌకర్యవంతమైన స్థాయిల్లోనే ఉండడం, విదేశీ పెట్టుబడులు కూడా పుంజుకోవడం వంటివి మార్కెట్కు మద్దతుగా నిలవచ్చునని విశ్లేషకులు అనుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈరోజు ఎలా ఉండబోతోంది స్టాక్ మార్కెట్, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి అనే వాటి గురించి సలహాలు సూచనలు తీసుకోవడం కోసం స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్తో మీకు సలహాలు సూచనలు ఇప్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించి ప్రసారం చేస్తోంది ప్రైమ్ 9. సో మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ కలుగుతూ ఉంటాయి. 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేసి ఈ 2 స్టాక్స్ అడగండి. అలాగే ఏంటంటే తప్పనిసరిగా మీరు టీవీని మ్యూట్ చేయండి. అలాగే ఏంటంటే బ్లూటూత్లో మాట్లాడుకుంటూ డైరెక్ట్గా మొబైల్లోనే మాట్లాడండి. ఇది మాత్రం లైవ్ ప్రోగ్రామ్ మాత్రమే కాబట్టి నెంబర్స్ ఇప్పుడే స్క్రోల్ అవుతాయి. సో ఏంటంటే తర్వాత స్క్రోల్ కావు వీడియో చూసినప్పుడు. సో ప్రేక్షకులు గమనించాలని ప్రార్థన. అలాగే ఏంటంటే లైవ్ చాట్ బాక్స్ కూడా ఇప్పుడే తీసుకుంటాం. లైవ్ చాట్ బాక్స్లో కూడా మీరు రావచ్చు. అక్కడ కూడా మేము సలహాలు సూచనలు అందించే ప్రయత్నం చేస్తాం. ఓకే, ఇక ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు నన్ అదర్ దాన్ శ్రీ మేకా వెంకట్ గారు, యువర్ ఫేవరెట్. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. వెంకట గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ మీ మాట వినపడాలి. సో నైస్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ వెంకట్ జై. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్ ఏంటి సార్ మరి ఈవేళ ఎలా ఉండబోతోంది, మరి ఏంటంటే యుద్ధం నేపథ్యంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి, ఒక 30 సెకండ్స్ బ్రీఫ్ ఇవ్వండి సార్. సో అందరూ అనుకున్నట్లుగానే ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే జరుగుతోందండి. ఎస్ సార్. సో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగిన తర్వాత మనం చూసుకుంటే సస్టైన్ అవుతుందా అంటే గ్లోబల్ పరిస్థితులు అయితే బాగాలేవు, కానీ డొమెస్టిక్ అయితే బాగానే ఉన్నాయి సార్. సో సస్టైన్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సార్ అయితే లోవర్ లెవెల్లో 23,800 ఎప్పుడు మొదటి నుంచి మనం చెప్పుకుంటానే ఉన్నాం, 23,800 మేజర్ సపోర్ట్ లెవెల్స్ అని. సో ఈ వారం 23,800 నుంచి 24,300 అండి. ఈ మధ్యలో మార్కెట్ ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏ సైడ్ అయినా బ్రేక్అవుట్ కనుక జరిగితే మాత్రం అక్కడి నుంచి విపరీతంగా పెరిగిపోతుందండి. అంటే 24,300 దాటింది అని అంటే బాగా పెరుగుతుంది. లేదు 23,800 బ్రేక్ అయిందంటే కిందకు వస్తే మాత్రం ఇంకా బాగా పడిపోతుందండి. సో మేజర్గా ఈ లెవెల్స్ అయితే హడ్డర్ లాగా ఉన్నాయి. ఈ లెవెల్స్ని దాటకుండా మార్కెట్ కన్సాలిడేషన్లో ఉండే ఛాన్సెస్ అయితే ఈ వారం కనిపిస్తుంది. సో మెయిన్గా స్టాక్ స్పెసిఫిక్గానే వెళ్ళాలి. Q1 రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి. సో మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం, రిజల్ట్స్ వచ్చినప్పుడు స్టాక్ స్పెసిఫిక్గానే మార్కెట్ రియాక్ట్ అవుతుంది అని. సో ఓపెనింగ్ గ్లోబల్గా న్యూస్ బేస్ చేసుకుని ఓపెనింగ్ అయినా కూడా తర్వాత స్టాక్ స్పెసిఫిక్గానే మూవ్ అవుతుంది. ప్రస్తుతం చూస్తూ ఉంటే గిఫ్ట్ నిఫ్టీ 200 పాయింట్లు నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. అలాగే డౌ జోన్స్ ఫ్యూచర్స్ కూడా, అంటే అమెరికన్ ఇండెక్స్ ఫ్యూచర్స్ కూడా 200 పాయింట్లు నెగిటివ్తో ట్రేడ్ అవుతున్నాయండి. సో బోత్ ఇండియన్ అండ్ అమెరికన్ ఫ్యూచర్స్ రెండు కూడా 200 పాయింట్స్ నెగిటివ్లో ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. మనం ఓపెనింగ్కి కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అలాగే స్టాక్ స్పెసిఫిక్గా మనం కనుక చూసుకుంటే రీసెంట్గా రిజల్ట్స్ వచ్చినాయి. అలాగే ఈ రోజు రిజల్ట్స్ అనౌన్స్ చేసే కంపెనీల మీద ఎక్కువ మూమెంటం అనేది ఫోకస్ ఎక్కువ ఉంటుందండి. సో ఈ రోజు మెయిన్ కంపెనీస్ వచ్చేసి మనకి HCL టెక్, బజాజ్ కన్స్యూమర్, ICICI AMC, నోవాకో విస్టాస్, ఇవి మేజర్ కంపెనీస్ అండి. ఈ రోజు మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయి. వీటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. అలానే వీటితో పాటుగా స్టాక్ స్పెసిఫిక్గా చూసుకుంటే అంటే న్యూస్ ఉన్న కంపెనీలు ఏమున్నాయి అంటే ఈరోజు ఐడియా ఫోర్జ్, పవర్ గ్రిడ్, అదాని గ్రీన్ ఎనర్జీ, JSW ఎనర్జీ, గుడ్ లక్ ఇండియా, లక్స్ ఇండస్ట్రీస్ అండి. వీటిల్లో అయితే కొంచెం న్యూస్ ఉన్నాయి. అంటే ఎలాంటి న్యూస్లు అంటే ఎగ్జాంపుల్గా JSW ఎనర్జీ ఉందండి. వీళ్ళు 443 కోట్ల ఆర్డర్లు అయితే రిసీవ్ చేసుకున్నారు. సో ఈ విధమైన న్యూస్లు అయితే ఇప్పుడు నేను చెప్పిన కంపెనీస్లో ఉన్నాయి. కాబట్టి వీటిల్లో మూమెంటం ఉండటానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్లు ఈరోజు కొంచెం బేరిష్లో ఓపెన్ అవుతాయి. బేరిష్లో ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ స్టాక్ స్పెసిఫిక్గా మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. రైట్ సార్. థ్యాంక్ యూ వెంకట గారు, థ్యాంక్స్ ఫర్ బ్రీఫ్. సో సార్ పటాభి గారండి. సార్ గుడ్ మార్నింగ్ పటాభి గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ అది క్వశ్చన్ చెప్పాడు 1786లో ఉన్నాయి సార్, ఏమైనా యావరేజ్ చేయొచ్చా? 1786 సార్. 186 కొన్నారు. సార్ 1375 నుంచి 1400 మధ్యలో మీరు యావరేజ్ చేసుకోవచ్చు అండి. ప్రస్తుతం 1418లో మన క్లోజింగ్ జరిగింది. 1375 దగ్గర మేజర్ సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి కొచ్చిన్ షిప్ యార్డ్లో. సో ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. మళ్ళీ తిరిగి పెరుగుతుంది కొచ్చిన్ షిప్ యార్డ్.
కొద్దిగా కన్సాలిడేషన్లో ఉందండి. మే 18, 19 నుంచి చూసుకుంటే కొచ్చిన్ షిప్ యార్డ్ వచ్చేసి చాలా టైట్ కన్సాలిడేషన్లో ఉంది. కేవలం 200 పాయింట్ల మూమెంట్లోనే కొచ్చిన్ షిప్ యార్డ్ అనేది మూవ్ అవుతుంది. ఎస్ సార్. సో 1375 జోన్ దగ్గర మీరు మళ్ళీ యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకుంటే మళ్ళీ అప్ సైడ్ 1550 బ్రేక్ అయ్యి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎస్ సార్. సో సార్ మరో కాల్ అండి, వెంకటేష్ గారు వైజాగ్ నుండి. సార్ గుడ్ మార్నింగ్ వెంకటేష్ గారు. గారు మేఘా వెంకట గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎస్ సార్. నమస్తే అండి. సార్ మూర్తి గారు, మీ మెసేజ్ అప్పుడప్పుడు మాకు కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. మీ మెసేజ్ పెట్టాలంటే ఎలా సార్? మెయిల్ ఐడి ఏమైనా ఉందా? ఏంటంటే అండి, మీరు ప్రైమ్ నైన్ ప్లస్ మీకు తెలుసు కదా సార్, యూట్యూబ్లో కుడుతుంటే లైవ్ ప్రైమ్ 9+ లైవ్ వస్తుందండి. రాగానే దాంట్లో ఏంటంటే మీరు చాట్ బాక్స్లో కూడా మీరు మెసేజ్ చేయండి సార్. మెసేజ్ చేస్తే చూసి తప్పనిసరిగా చాట్ బాక్స్కి మేము రిప్లై ఇస్తాం సార్. నెంబర్ కావాలంటే ఎలా సార్? చాట్ బాక్స్ నెంబర్ ఏంటంటే సార్, మీరు యూట్యూబ్కి వెళ్తే యూట్యూబ్లో డైరెక్ట్ కొడితే వచ్చేస్తాం సార్. ఓకే ఓకే సార్. సార్ మేఘా వెంకట గారు సార్. సార్ ఇది సెంట్రల్ బ్యాంక్ ఫ్రెష్ బై చేసి సార్, అలాగే మోర్పెన్ ల్యాబ్స్ అది అది ఫ్రెష్ బై చేసి సార్. మోర్ఫెన్ ల్యాబ్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ ఫ్రెష్ బై చేయొచ్చా? ఓకే అండి. సెంట్రల్ బ్యాంక్ కొంచెం వెయిట్ చేద్దామండి. మనకి 16 జూలైన రిజల్ట్స్ ఉన్నాయి. ఇంకొక 3-4 రోజుల్లో రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ మనకి బెటర్గా ఉంది లేదా గైడెన్స్ బాగుంది అని అనుకుంటే బయింగ్లోకి వెళ్దామండి. అదర్వైజ్ కన్సాలిడేషన్ స్టేజ్లో అయితే ఉంది. టెక్నికల్గా ఇప్పుడు కొద్దిగా కన్సాలిడేషన్ స్టేజ్లో ఉంది. రిజల్ట్స్ చూసుకుని వెళ్దామండి. ఒక 3 రోజులు వెయిట్ చేయండి. 16వ తారీఖున ఉన్నాయి రిజల్ట్స్. అండ్ మోర్ఫెన్ వచ్చేసి మనకి మేజర్ రెసిస్టెన్స్ని బ్రేక్ అయిందండి. 60 రూపాయల మేజర్ రెసిస్టెన్స్ని అయితే బ్రేక్ అయింది. సో కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు అండి మోర్ఫెన్ ల్యాబ్స్. ఒకవేళ కిందకు వచ్చిన బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి, తిరిగి పెరుగుతుందండి. రైట్ వెంకటేష్ గారు. సో అదండి సూచన. సో ఏం చేస్తారంటే 8:30కి సరిగ్గా ఆల్మోస్ట్ షార్ప్ స్టార్ట్ అవుతున్నప్పుడు మీరు మెసేజ్ పెడితే 1 by 1 చూసుకుంటూ మ్యాక్సిమం మేము మెసేజ్లని రెస్పాండ్ అవ్వడం ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా వెంకటేష్ గారు చాట్ బాక్స్ ఉపయోగించవచ్చు, అలాగే టెలిఫోన్ నెంబర్ కూడా ఉపయోగించవచ్చు. ఇన్వే సార్ లైవ్ చాట్ బాక్స్ సార్. సో మారుతి గారండి, గుడ్ మార్నింగ్ సార్. ఫ్రెష్ ఎంట్రీ ఎప్సిస్ ఏరోకామ్ అండ్ సైనెట్ డిఎల్ఎం రెండిట్లకి ఫ్రెష్ బై. సైంట్ డిఎల్ఎం రెండోది, ఫస్ట్ ఏమన్నారండి? APSIS AEROCOM. ఓకే. ఎప్సిస్ ఏరోకామ్ లిమిటెడ్. ఎస్ సార్. ఫ్రెష్ ఎంట్రీ అండి. రెండు ఫ్రెష్ ఎంట్రీ సార్. ఎప్సిస్ ఏరో అయితే అవాయిడ్ చేయండి. ఇది పెరిగేటప్పుడు సర్క్యూట్లోనే వెళ్తుంది, పడిపోయేటప్పుడు సర్క్యూట్లోనే వస్తుంది. సో ఇలాంటి స్టాక్స్లో మీరు ఎంట్రీస్ ఏం ప్లాన్ చేయొద్దు. సైంట్ డిఎల్ఎం వచ్చేసి అబోవ్ 550 అండి. 550 పైన క్లోజ్ అయితేనే తీసుకోండి. మొన్న కూడా 569.55 వరకు వెళ్ళి 545లో క్లోజ్ అయింది. 550 పైన క్లోజ్ అయితే సైన్ డిఎల్ఎంలో ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. అలానే 21 జూలైన రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో రిజల్ట్స్ బెటర్గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఎందుకంటే లాస్ట్ 2 క్వార్టర్ రిజల్ట్స్ బెటర్గా లేవండి. అయినా కూడా మనకి రీసెంట్గా స్టాక్ అయితే పెరుగుతుంది. అంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్ సైన్ డిఎల్ఎం ఈసారి రిజల్ట్స్ బాగుంటాయని. కాబట్టి 550 పైన క్లోజ్ అయితే మీరు తీసుకోవచ్చు అండి. ఎస్ సార్. రైట్ సార్ కళ్యాణి రెడ్డి గారండి. సార్ న్యూజెన్ సాఫ్ట్వేర్ ఫ్రెష్ ఎంట్రీ బయింగ్ ప్రైస్ చెప్తారా? న్యూజెన్ సాఫ్ట్వేర్ రిజల్ట్స్ మనకు వచ్చేసి 16 జూలైన ఉన్నాయండి. సో ప్రస్తుత పరిస్థితుల్లో చాలా టైట్ కన్సాలిడేషన్లో ట్రేడ్ అవుతుందండి. ఈ ఇయర్ మార్చి నుంచి చూసుకుంటే చిన్న రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది. టెక్నికల్గా కూడా 540 పైన క్లోజ్ అవ్వాలండి. 540 పైన క్లోజ్ అయితే న్యూజెన్ సాఫ్ట్వేర్లో ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. మరి కళ్యాణి జ్యువెలర్స్ సార్ ఫ్రెష్ ఎంట్రీ. కళ్యాణ్ జ్యువెలర్స్. సో కళ్యాణ్ జ్యువెలర్స్ వచ్చేసి మనకి రీసెంట్గా బాగా పెరిగిందండి. ఈరోజు చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కళ్యాణ్ జ్యువెలర్స్లో. సార్. సో కొంచెం కిందకు వచ్చిన తర్వాత తీసుకుంటే బెటర్గా ఉందండి. బెటర్ ప్రైస్ వచ్చేసి మనకి 430 నుంచి 440 మధ్య అయితే బెటర్ ప్రైస్గా కనిపిస్తుంది. ఒకవేళ ఈరోజు కిందకి రాకుండా ఈరోజు కూడా పెరుగుతుంది అని అనుకుంటే తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. ఆల్రెడీ ఎవరన్నా కళ్యాణ్ జ్యువెలర్స్ హోల్డ్ చేస్తున్నారు అని అంటే హోల్డ్ చేయండి. 530 వరకు మనకి టార్గెట్ ఉంది కళ్యాణ్ జ్యువెలర్స్. ఎస్ సార్. సో SKS సాఫ్ట్ 207లో ఉన్నాయట. కళ్యాణ్ గారు అడుగుతున్నారు ఎవరేజ్ చేయాలా, ఏంటి పొజిషన్? ఏంటిదండి? SKS సాఫ్ట్. SKS సాఫ్ట్ SKS OFT 207లో ఉన్నాయన్న రాశారు. సాట్ సాఫ్ట్ అయి ఉంటుందండి. SAKSOFT.
SEKSOFT ఎస్ సార్ 205. 205 ఎస్ 207లో ఎందుకంటే హోల్డ్ ఆ ప్రైజ్ చేస్తారు. ఆ స్క్రిప్ట్గా ఉంది. హోల్డ్ చేయండి. 171లో ఉంది, హోల్డ్ చేయండి. 160 లెవెల్స్ దగ్గర మనకి 155 నుంచి 160 లెవెల్స్ మధ్యలో సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఆ లెవెల్కి వస్తే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు. బుల్లిష్గానే ఉందండి. ఎస్ సార్. సార్ జగన్ రెడ్డి గారండి, సో SAI లైఫ్ సైన్సెస్ అలాగంటే మెజగాన్ డాక్ షిఫ్ ఫ్రెష్ బై ఎంట్రీ ప్రైస్ చెప్తారా? సాయి లైఫ్ సైన్సెస్ సార్. ఫస్ట్ ఏంటిదండి? సాయి లైఫ్ సైన్సెస్. సాయి లైఫ్ సైన్సెస్. నెక్స్ట్ అది మజగాన్ డాక్ షిప్. ఓకే అండి, రెండు ఫ్రెష్ ఎంట్రీ అడిగారా వారు? అవును సార్. సాయి లైఫ్ సైన్సెస్ తీసుకోవచ్చు అండి. 1265లో ఉంది, కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు. ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే. బై అండ్ డిప్స్ 3 మెయింటైన్ చేయండి. మజ్డాక్ కూడా కరెంట్ ప్రైస్లో మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అండి. 2420లో ఉంది, మంచి ప్రైస్లోనే ఉంది. సో కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ మజ్డాక్ కానీ కరెంట్ ప్రైస్లో మీరు ఎంట్రీస్ ప్లాన్ చేయండి. కాకపోతే కన్సాలిడేషన్లో ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా పెరగకపోవచ్చు. బట్ ప్రైస్ అయితే మనకి తీసుకునే ప్రైస్లోనే ఉంది. ఈ ప్రైస్లో మీరు తీసుకోవచ్చు అండి. సార్ అలాగేంటంటే ఆనంద్ గారండి, స్లోగన్ ఓకే రైట్, ఇది ఎవరిది సార్ సత్య గారండి, వేదాంత ఎట్ 340, FCL ఎట్ 45. ఇప్పుడు తీసుకోవచ్చా, ఎవరేజ్ చేయాలా, సజెస్ట్ ఎగ్జిట్ ప్రైస్ ఎంత? వేదాంత 40 అండి. 340లో ఉన్నాయి, యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. అవునవునండి. సో లోవర్ లెవెల్లో మనకి వేదాంత అరౌండ్ 265 నుంచి 270 మధ్యలో సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయండి వేదాంతకి. ఎస్ సార్. సో 265 బ్రేక్ అవ్వనంత వరకు ఇబ్బంది ఏం లేదండి, కొద్దిగా వెయిట్ చేయండి. 265 బ్రేక్ అవ్వకుండా పైన ట్రేడ్ అవుతా ఉంటే యావరేజ్ ప్లాన్ చేయండి. ఎస్ సార్. అండ్ FCL అండి, ఫినోటెక్ కెమికల్ లిమిటెడ్ ఎంతలో ఉన్నాయండి? FCL ఏంటంటే 45లో ఉన్నాయండి. 36.99 ఉందండి. 36 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. సో సపోర్ట్ లెవెల్ని వాచ్ చేయండి. సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవ్వకుండా పైన క్లోజ్ అయితే మీరు యావరేజ్ ప్లాన్ చేయండి. రైట్ సార్. సార్ కాలర్ అండి సుదర్శనాచారి గారు, సిద్దిపేట. సార్ నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం సార్. వెంకట్ సార్. నమస్తే అండి. సార్ 3 స్టాక్స్ సార్. పిక్కడిల్లీ ఆగ్రో ఇండస్ట్రీస్, పిక్కడిల్లీ CCA, PICCA, పిక్కడిల్లీ ఆగ్రో ఇండస్ట్రీస్ సార్. ఓకే అండి. ఆ రెండవది ఎగిస్ ఓపాక్, AEGIS, ఎగిస్ ఓకే. ఓపాక్, గ్యూఫిక్ బయోసైన్సెస్, GUFIC, గ్యూఫిక్ బయోసైన్సెస్. ఓకే అండి, 3 ఫ్రెష్ ఎంట్రీ అండి. అవును సార్, ఫ్రెష్ ఎంట్రీ. ఏ రేట్ మీద వచ్చు వీటి యొక్క వీటిని తీసుకోవడానికి? రికార్డీలో వచ్చేసి 675 దాటిన తర్వాత తీసుకోండి, ఇప్పుడే వద్దు. 675 పైన క్లోజ్ అవ్వాలి సార్. డైలీలో 675 పైన క్లోజ్ అయితే మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. అలాగే ఏజిస్ ఓపాక్ కూడా 285 పైన క్లోజ్ అయితే మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. తర్వాత గూఫిక్ వచ్చేసి మనకి అబోవ్ 400 పైన క్లోజ్ అయితేనే ఎంట్రీ తీసుకోండి. ప్రస్తుతం 392.40లో ఉంది. అబోవ్ 400 పైన క్లోజ్ అయితేనే ఎంట్రీ తీసుకోండి. నేను చెప్పినవన్నీ కూడా రెసిస్టెన్స్ లెవెల్స్, వీటిపైన క్లోజ్ అయితేనే మళ్ళీ తిరిగి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్ సార్. సార్ మరో కాల్ అండి, నాగార్జున గారు, కుకట్పల్లి. సార్ నమస్కారం. నమస్కారం సార్, బోత్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ స్టాలిన్ ఇండియా, స్టాలిన్ ఫ్లోరోకెమికల్స్ ఉంది సార్. స్టాలిన్ ఫ్లోరోకెమికల్స్ అండ్ గుడ్ లక్ ఇండియా బయింగ్ ప్రైస్ సార్. గుడ్ లక్ ఇండియా కూడా రండి. ఓకే. అవును సార్. సో స్టాలిన్ వచ్చేసి తీసుకోవచ్చు సార్, కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు. 190 దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది సార్. రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయింది, మొన్న 12% పైన పెరిగిందండి. సో కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయండి. ఒకవేళ ఈరోజు మార్కెట్ డౌన్ వల్ల కిందకు వచ్చినా కూడా మంచి ప్రైస్లోనే దొరుకుతుంది, కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు. అలాగే గుడ్ లక్ ఇండియా కూడా ఒకవేళ మార్కెట్లు కొంచెం బేరిష్ మోడ్లో ఉన్నాయి కాబట్టి కిందకు వచ్చినా కూడా తీసుకోవచ్చు అండి. రెండు కూడా బయింగ్ జోన్లోనే ఉన్నాయి. సో 1450 పైన ఉన్నంతసేపు మనకి గుడ్ లక్ ఇండియా బయింగ్ జోన్లో ఉన్నట్లే, అలాగే స్టాలిన్ కూడా 190 పైన ఉన్నంతసేపు బయింగ్ జోన్లో ఉన్నట్లే. సో రెండు కూడా మీరు ఈరోజు ఒకవేళ డౌన్ వచ్చినా అది మంచి ప్రైస్ ఆపర్చునిటీ కానీ తీసుకోండి, కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు ఈరోజు. రైట్ సార్. సార్ చాట్ బాక్స్ అండి, స్వర్ణలత గారండి, హెక్సావేర్ టెక్నాలజీ 607లో, ఎండ్యూరెన్స్ టెక్నాలజీ 2780లో హోల్డ్ చేస్తున్నాము. అక్యూములేట్ చేయొచ్చా, ఏంటి పొజిషన్? హెక్సావేర్ రెండోది సార్ ఎండ్యూరెన్స్ టెక్నాలజీ. రైట్ అండి, రైట్. రెండు కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చని అడుగుతున్నారా? బ్రేక్అవుట్ కి దగ్గరలో ఉందండి. 560 దగ్గర మనకి బ్రేక్అవుట్ లెవెల్ ఇది. 560 పైన క్లోజ్ అయితే మీరు హెక్సావేర్లో ఎంట్రీ ప్లాన్ చేయండి. అండ్ ఎండ్యూరెన్స్ వచ్చేసి ప్రస్తుతం మనకి 2686లో ఉంది, బాగా కన్సాలిడేషన్ జోన్లో ఉందండి. సో ఏదైనా 2800 దాటినంత వరకు ఎంట్రీ ప్లాన్ చేయొద్దు. 2800 దాటితేనే ఎంట్రీ దీంట్లో ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయండి.
రైట్ సార్, ఈ రెండింటికి యావరేజ్ అక్యుములేట్ చేయొచ్చా అని అడుగుతున్నారు వారి దగ్గర ఎంతలో ఉన్నాయో తెలియదు కదా. సార్. సార్ ఇది ఏంటంటే హెక్సావేర్ ఏమో 607. ఓకే, ఏదైనా మనం లెవెల్స్ చెప్పాం కదా, ఆ లెవెల్స్ దాటిన తర్వాత యావరేజ్ చేయండి. ఎగ్జాక్ట్లీ సార్, థ్యాంక్ యూ. సో ప్రవీణ్ గారండి, సిడిఎస్ఎల్ 1430లో ఉన్నాయి, షార్ట్ టర్మ్ కోసం టార్గెట్ చెప్తారా? 1430 వారి ప్రైస్ దగ్గరే ఉంది. Yes, sir. షార్ట్ టర్మ్ టార్గెట్ వచ్చేసి 1486, నెక్స్ట్ 1560. ఇవి నెక్స్ట్ టార్గెట్స్. ఎస్ సార్. సార్ Right అండి. ఓకే సార్, ప్రవీణ్ గారు అయిపోయిందండి. ప్రవీణ్ గారే మళ్ళీ అడిగారు, సిడిఎస్ఎల్ అడిగారు సార్, అయిపోయింది. డాక్టర్ గారు అండి, గుడ్ మార్నింగ్ సార్. బొండోడా ఇంజనీరింగ్ 345లో ఉన్నాయి, మరి ఏంటంటే హోల్డ్ చేయాలా, నా యావరేజ్ చేయాలా? 345 345లో ఉన్నాయటండి. ఓకే, సో బొండాడా ఇంజనీరింగ్ కొంచెం కిందకు వచ్చిన తర్వాత యావరేజ్ చేయండి సార్. కొంచెం గ్యాప్ ఫిల్లింగ్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అరౌండ్ 290 ఆ జోన్ దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి. సో 290 నుంచి 300 మధ్యలో మీరు యావరేజ్ ప్లాన్ చేయొచ్చు. 300 కూడా వద్దులేండి, 290 ఆ జోన్కి వచ్చినప్పుడు చేయండి. 290 నుంచి 295 మధ్యలో. 290, 295. ఎస్ సార్. సార్ సతీష్ గారండి, శ్రీరామ్ ఫైనాన్స్, అథర్ ఎనర్జీ, అశోక్ బిల్డ్కాన్, ఇవి కూడా లాంగ్ టర్మ్కి ఫ్రెష్ ఎంట్రీ బయస్ చెప్తారా? శ్రీరామ్ ఫైనాన్స్, అదర్ ఎనర్జీ అండ్ మూడోదండి అశోక్ బిల్డ్కాన్. అశోక్ బిల్డ్కాన్. ఓకే, అశోక బిల్డ్కాన్ ఇవన్నీ ఫ్రెష్ ఎంట్రీ అండి. శ్రీరామ్ ఫైనాన్స్ కరెంట్ ప్రైస్లో తీసుకోండి, 1044 ఉంది. అదర్ ఎనర్జీ కూడా కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు. ఒకవేళ ఈరోజు మార్కెట్లు కొంచెం బేరిష్ ఉంటాయి కాబట్టి కిందకు వచ్చినా కూడా కరెంట్ ఏ ప్రైస్లో ఉంటే ఆ ప్రైస్లో తీసుకోండి, పర్వాలేదు. చాలా బుల్లిష్ మోడ్లోనే ఉంది. అశోక బిల్డ్కాన్ వచ్చేసి మనకి ఫ్రైడే రోజున మంచి టెక్నికల్ లెవెల్ బ్రేక్అవుట్ జరిగిందండి. 128, 127 దగ్గర మంచి టెక్నికల్ లెవెల్ బ్రేక్అవుట్ జరిగింది. అశోక బిల్డ్కాన్ కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఎస్ సార్. సార్ పెంచల్ నాయుడు గారండి, అంటే జేడబ్ల్యూఎల్ ఎట్ 380, కెన్ ఐ యావరేజ్ ఆర్ నాట్? 380యా? 380. ఈ జూపిటర్ వ్యాగన్ కన్సాలిడేషన్లో ఉంది సార్ చాలా రోజుల నుంచి. 235 నుంచి 310 మధ్యలోనే తిరుగుతూ ఉంది. సో కరెంట్ ప్రైస్లో యావరేజా అంటే ఇప్పుడేం వద్దండి, వెయిట్ చేయండి. కన్సాలిడేషన్ స్టేజ్లో మనం యావరేజ్ చేసిన స్టాక్ అక్కడే ఉంటుంది, ఊరిని టైం వేస్ట్. ఏదో సైడ్ మనకి సపోర్ట్ దగ్గరికి కానీ రెసిస్టెన్స్ కానీ దగ్గరికి కానీ వస్తే అప్పుడు చూద్దాం. లోవర్ లెవెల్లో సపోర్ట్ అయితే 235. లోయర్ లెవెల్ సపోర్ట్ 235. ఎస్ సార్. సార్ అడప శ్రీనివాసరావు గారండి, ఏంటంటే న్యూజెన్ అండ్ వైశ్య షేర్ ఎంట్రీ ప్రైస్ అండ్ షేర్స్ గురించి చెప్తారా అని చెప్తున్నారు. న్యూజెన్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నామండి. రెండోది VIYASH. VY, V ఫర్ విక్టరీ, I ఫర్ ఇండియా, Y ఫర్ ఎల్లో, A ఫర్ యాపిల్, S ఫర్ సికింద్రాబాద్, H ఫర్ ఓకే, హైదరాబాద్. వియాష్ సైంటిఫిక్ లిమిటెడ్ చెప్పండి. ఎస్ సార్. వాళ్ళకి ఏం కావాలంటే ఎంట్రీ ప్రైస్ చెప్తారని అడుగుతున్నారు సార్. కొద్దిగా కిందకు వచ్చిన తీసుకోండి, అరౌండ్ 265 ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి. 265 నుంచి 270 బెటర్ ప్రైస్ అండి. ఎస్ సార్. చిట్టూరామ్ గారండి, ఇండో బోరెక్స్ అండ్ ECL ERX ఎంట్రీ ప్రైస్ చెప్తారా? ఇండో బోరెక్స్, రెండోది ECL ERX. ఈ క్లర్క్స్. ఓకే, అవును సార్. సో రెండు ఫ్రెష్ ఎంట్రీస్. అవును సార్. ఇండో బోరెక్స్ అయితే ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. కొంచెం కిందకు వస్తుంది, అరౌండ్ 400 నుంచి 420 జోన్ మధ్యలో వచ్చినప్పుడు తీసుకోండి. ఒకవేళ ఈరోజు కిందకి రావట్లేదు, బాగా పెరిగిపోతుంది అని అనుకుంటే 465 దాటితేనే తీసుకోండి. ఈ క్లర్క్స్ 1620 పైనే క్లోజ్ అయిందండి. 1620 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ ఉంది. మొన్న క్లోజింగ్ 1621.70 క్లోజ్ అయింది. సో ఈరోజు కూడా 1620 పైన ఒక 15 నిమిషాలు ట్రేడ్ అవుతూ ఉంటే మీరు ఈ క్లర్క్స్లో ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఎస్ సార్. సార్ అశ్వమి గారండి, అపోలో మైక్రో సిస్టమ్స్ 403లో ఉన్నాయి సార్, సెల్ ఆర్ హోల్డ్? హోల్డ్ అండి, హోల్డ్. హోల్డ్. ఓకే ఓకే సార్. వెంకటేశ్వర గారు వెల్లంకి, సార్ ARVS MR మార్ట్ ఫ్రెష్ బై కెన్ ఐ టేక్ సార్? నాట్ ARVS MA అరవింద్ స్మార్ట్ స్పేసెస్ అండి. ఎస్ చెప్పండి. ఎస్ సార్, దానికి ఫ్రెష్ బై తీసుకోవచ్చా ఏంటి? ఫ్రెష్ బై వద్దండి, బాగా టైట్ కన్సాలిడేషన్ ఉంది. 640 బ్రేక్ అవునంత వరకు అసలు అరవింద్లో మీరు తీసుకోవద్దండి. ఎస్ సార్. లక్ష్మీనారాయణ గారండి, సార్ GGBL యావరేజ్ ప్రైస్ ఏంటంటే 405లో ఉందిట. నేను ఐఎమ్ బయింగ్ 185, అలాగే ప్రోస్ట్రమ్ యావరేజ్ ప్రైస్ 185. ఈ రెండింటికి ఏంటంటే అంటే ఆయన ఏం కావాలో అడగలేదు, బట్ అది హోల్డ్ చేయొచ్చా అనే దాని మీద ఏమైనా చెప్తారా? ఫస్ట్ ఏంటిదండి? GTPL, GGBL అన్నారండి. GGBL. ఎస్ సార్.
ఓకే, గణేష్ గ్రీన్ భారత్ లిమిటెడ్. రెండోది సార్ ఏంటంటే ప్రాస్టమ్ PROS. ఓకే, ప్రాస్టమ్ ఇన్ఫో సిస్టమ్స్. రెండు ఎంతలో ఉన్నాయండి? సార్ ఇదేమో GGBL ఏమోనేమో ఈయన 405 అన్నారండి. అలాగే 405, ప్రాస్టమ్ ఏమో 185 అన్నారండి. 185లో తీసుకున్నారా? ఓకే, 185 అంటే లాంగ్ బ్యాక్ తీసుకున్నారండి. మనం డిసెంబర్ జనవరి ఆ టైంలో తీసుకుని ఉండొచ్చు బహుశా. సార్ సో ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. ఇది యావరేజ్లు కూడా చేసే పరిస్థితిలో లేదు, కొంచెం కిందకే వస్తుంది. ప్రస్తుతం హోల్డ్ చేద్దామండి. నెక్స్ట్ రిజల్ట్స్ చూసిన తర్వాత దీని సంగతి అయినా చూద్దాం. అండ్ ఇంకోటండి, గణేష్ గ్రీన్ భారత్, ఇది కూడా అంతేనండి, ఇంకా డౌన్ ట్రెండ్లోనే ఉంది. రెండు కూడా కొద్దిగా వెయిట్ చేయండి. ఈసారి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు దీని మీద యాక్షన్ తీసుకుందాం. ఈవెన్ దో ప్రాస్ట్రమ్కి మనకి న్యూస్కి అయితే వచ్చింది కానీ, బట్ కాంట్రాక్ట్ అంటే వీళ్ళు L1 బెటర్ కింద డిక్లేర్ అయ్యారు 40 మిలియన్ కాంట్రాక్ట్కి. బట్ ఇది పెరుగుతుందా అంటే రిజల్ట్స్ చూసిన తర్వాతనండి. రేపు Q1 రిజల్ట్స్ అయిన తర్వాత ఈ రెండింటి మీద మనం డెసిషన్ తీసుకున్నాం. ఇప్పుడైతే యావరేజ్లు కూడా ఏం ప్లాన్ చేయొద్దు. ఎస్ సార్ లైవ్ షాట్ బాక్స్ మళ్ళీ వద్దాం. సో కాలర్స్ ఉన్నారండి. ప్రసాద్ గారు హైదరాబాద్. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, వెంకట గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మొదటిది డిక్సాన్ టెక్నాలజీస్. నా దగ్గర 20 షేర్లు 11,200 లో ఉన్నాయి. హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావాలా? హోల్డ్ చేయండి సార్. యాక్చువల్గా మొన్న ఫ్రైడే న్యూస్ వల్ల పెరగాలి. ఇది జేబీలోకి వెళ్ళింది కదండి, డిక్సాన్ టెక్నాలజీస్ జాయింట్ వెంచర్ చేసుకుంది కదా. సో ఆ న్యూస్ మంచి న్యూసే యాక్చువల్గా, కానీ మార్కెట్ ఎందుకో తీసుకోలేకపోయింది పాజిటివ్ కింద. ఓకే, ఆ రోజు గ్యాప్ అప్ అయింది కానీ మళ్ళీ అక్కడ కిందకే వచ్చేసింది. బట్ చాలా బుల్లిష్గా ఉందండి. టెక్నికల్గా అయితే బుల్లిష్ లెవెల్స్లోనే ఉన్నాయి. హోల్డ్ చేయండి. వెరీ షార్ట్ టర్మ్లో అయితే మనకి 14,500 వస్తుంది. హోల్డ్ చేయండి సార్. ఎస్ సార్. అలాగంటే ప్రవీణ్ గారండి బళ్ళారి నుండి. సార్ నమస్కారం. కాలర్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. CDSL 1430 లో ఉన్నాయి. అది ఎక్కడ వరకు షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్పాలి సార్. మార్చ్ చిప్ ప్రజెంట్ రేట్ లో బై చేయొచ్చా? CDSL ఇందాక మాట్లాడుకున్నాం సార్. మార్చ్ చిప్ కూడా మాట్లాడుకున్నామే. ఓకే, CDSL మీకు టార్గెట్లు చెప్పాను, 1486 అండ్ 1560. ఆ టార్గెట్ల వరకు మీరు హోల్డ్ చేసుకోవచ్చు. 1480, 86 ఆ పైన మీకు క్లోజ్ అయింది అంటే మళ్ళీ హోల్డ్ చేయండి, అక్కడేం బుక్ చేయొద్దు. 1560 వరకు హోల్డ్ చేయండి షార్ట్ టర్మ్. మార్చ్ చిప్ 240 పైన క్లోజ్ అవ్వాలండి. 240 పైన క్లోజ్ అయితే మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. 236.82 వచ్చింది, మన 244.75 వరకు వెళ్ళింది కానీ క్లోజ్ అవ్వలేకపోయింది. ఈరోజు చూడండి 240 పైన క్లోజ్ అయితే ఎంట్రీ ప్లాన్ చేయండి మార్చ్ చిప్. ఎస్ సార్. శాంతిదేవి గారండి. గుడ్ మార్నింగ్ సార్. అంటే UTI AMC షేర్ ఏ ప్రైస్లో బై చేయొచ్చు? UTI అసెట్ మేనేజ్మెంట్ కొద్దిగా వెయిట్ చేద్దామండి. 22న మనకి రిజల్ట్స్ ఉన్నాయి. సో రిజల్ట్స్ అయిన తర్వాత తీసుకోవడం బెటర్. ఇప్పుడు అయినా కూడా బాగా కన్సల్టేషన్ స్టేజ్లోనే ఉంది. ఇప్పుడే తీసుకోవడం కన్నా కూడా రిజల్ట్స్ వరకు వెయిట్ చేసి తీసుకుంటే బెటర్గా ఉంది సార్. రైట్ సార్. మేడం అదే సూచన. షేక్ గారండి ఏంటంటే ఆటో లైన్ 112లో ఉన్నాయి, హెరిటేజ్ ఫుడ్స్ ఏమో 440లో ఉన్నాయి. ఏంటంటే హోల్డ్ చేయొచ్చా లేదంటే యావరేజ్ చేయొచ్చా? లెవెల్ ఏంటి? ఆటో లైన్ రెండోది హెరిటేజా? హెరిటేజ్ సార్. ఆటో లైన్ ఎంతలో ఉన్నాయండి? 112 సార్. 112 97.64 యావరేజ్ చేయండి. ఆటో లైన్ చాలా కాలం నుంచి హోల్డ్ చేస్తున్నట్లు ఉన్నారు మీరు. ఇప్పుడే బ్రేక్అవుట్లోకి వచ్చింది. కరెంట్ రోజులు యావరేజ్ చేయండి. హెరిటేజ్ ఫుడ్స్ ఎంతలో ఉన్నాయండి? 440 సార్. 440, 336.65. హెరిటేజ్లో మనకి 16న రిజల్ట్స్ ఉన్నాయండి. రిజల్ట్స్ అయిన తర్వాత మనం యావరేజ్ ప్లాన్ చేద్దాం. ఎస్ సార్ రాయుడు గారండి లాస్ట్ అండి. సెన్సెక్స్ 76500లో 148 హోల్డ్ చేస్తున్నాను. ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి? మళ్ళీ చెప్పండి సార్. సెన్సెక్స్ 76,500లో 148లో హోల్డ్ చేస్తున్నా. ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేయాలి? 76,500 తీసుకున్నారు. కాలా పుట్ట ఏమైనా చెప్పారా? ఏం చెప్పలేదు సార్. అంటే సార్ PE అని రాశారు సార్. PE అంటే పుట్టండి. ఎస్ సార్. ఈరోజు చూడండి పుట్లో హోల్డ్ చేస్తున్నారు కదా. ఈరోజు మీకు పండగే. ఈరోజు కిందకు వస్తుంది. ఈరోజు అంతా పెరుగుతాయండి, పుట్లు పెరుగుతాయి. చూసుకొని మీరు కంఫర్టబుల్ లెవెల్లో మీరు బుక్ చేసుకోండి. ఎస్ సార్. ఈరోజు ప్రాఫిట్లోనే ఉంటారండి, మంచి ప్రాఫిట్లో ఉంటారు. వెరీ గుడ్. ఓకే సార్. రైట్ సార్. థ్యాంక్ యూ వెంకట గారు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. లాట్ ఆఫ్ కాల్స్ యూ అటెండెడ్. థ్యాంక్స్ వన్స్ అగైన్ సార్. సో వెల్కమ్ సార్. చూసారుగా, ఇది ఇవాల్టి వీక్ బిజినెస్ ప్రైమ్ టైం. సో మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.